హైదరాబాద్ అత్తాపూర్లో మైనర్లు బీభత్సం సృష్టించారు. కారుతో నలుగురు యువకులు హల్చల్ చేశారు. ఉప్పర్పల్లి 173వ పిల్లర్ వద్ద డివైడర్ను ఢీకొట్టారు. నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. ఆ యువకులను కారు నుంచి బయటికి తీసి హాస్పిటల్కు తరలించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. కారు నుజ్జు అయిపోయింది. మొత్తం పూర్తిగా ఫ్రంట్ పార్ట్ సైడ్ పార్ట్ అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత వేగంగా వచ్చి ఢీకొంటే అలా అవుతుంది అనేది మనం ఒకసారి గమనించవచ్చు. వేగంగా వచ్చి ఆ డివైడర్ను ఢీకొట్టారు. అందులోనూ మైనర్స్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల పెను ప్రమాదం నుంచి వాళ్ళు బయట పడగలిగారు అనేది మాత్రం చెప్పొచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోయినా ఇంకొద్దిగా ప్రమాద తీవ్రత ఉన్నా, లేదంటే కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ ఇంకొంచెం తక్కువగా ఉన్న కార్ అయినా సరే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మైనర్ల ప్రాణాలకి ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి వచ్చిండేది. మైనర్లకు కారు ఇవ్వడమే పెద్ద తప్పు. అందులోనూ ఒకవేళ వాళ్ళకి ఏదైనా నేర్పించడం లాంటిది ఏదైనా చేస్తే పక్కన పెద్దవాళ్ళు ఉండాలి, లేదంటే గైడ్ చేయగలిగిన వాళ్ళు ఉండాలి. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అలా కార్లు ఇస్తే వయసులో ఉన్నవాళ్ళు, జాగ్రత్తలు తెలియని వాళ్ళు ఇష్టారీతిని డ్రైవ్ చేసి వాళ్ళ ప్రాణాల మీదకే కాదు ప్రజల ప్రాణాల మీదకి కూడా ప్రమాదం తెచ్చే అవకాశం లేదా? ఎన్నో యాక్సిడెంట్ అలా జరగలేదా? ఇంకా అయినా సరే పిల్లల్ని నొప్పించడం ఇష్టం లేకనో, వాళ్ళు గొడవ చేస్తున్నారనో, ఇలా రకరకాల కారణాలతో పేరెంట్స్ వాళ్ళకి కార్లు ఇస్తున్నారు, బైక్లు ఇస్తున్నారు. తర్వాత పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కారు పరిస్థితి చూడొచ్చు మనం ఎంత దారుణంగా ఉందో. పూర్తిగా దెబ్బతింది. అలాగే కారులోంచి బయటకు తీస్తున్నటువంటి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కారు నుంచి బయటకు తీసి వారికి సిపిఆర్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. చాలాసార్లు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ పడుతుంది. బ్రెయిన్ మీద కానీ చెస్ట్ మీద కానీ పడి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. విపరీతమైనటువంటి ఒత్తిడితో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. మైనర్ బాలు వాళ్ళంతా కూడా మైనర్ పిల్లలు. వాళ్ళని బయటికి తీసి సిపిఆర్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. ఆ టైంలో వాళ్ళకి ఎంత భయపడి ఉంటారు, ఎంత గందరగోళ పరిస్థితి అక్కడ ఉంటుంది. రోడ్డుకి అడ్డంగా అలా పడిపోయి కారు అంత దారుణమైనటువంటి స్థితిలో ఇంకెవరికైనా ఒకవేళ తగిలింటే పరిస్థితి ఎలా ఉండేది? డివైడర్ని వెళ్ళి ఢీకొట్టారు వాళ్ళని వెంటనే స్థానికులు అక్కడ స్పందించి కారు నుంచి వాళ్ళందరినీ బయటకు తీసి సిపిఆర్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్పృహ కోల్పోయి పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటే అలాంటి కండిషన్లో ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. రేపు ఆ పేరెంట్స్ కానీ ఆ కారు ఇచ్చిన వాళ్ళు కానీ ఏ సమాధానం చెప్పగలుగుతారు? ఇప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగింది. ఒకవేళ ఇంకొంచెం ఏదైనా కొద్దిపాటి ఇంకొంచెం ప్రమాదం జరుగుంటే ఏమై ఉండేది? నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కాదా? ఒక మైనర్లు బలయ్యే వాళ్ళు కాదా? ఇలాంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలకి మైనర్స్కి కార్లు బైక్లు ఇచ్చి వాళ్ళ ఇష్టాలను కాదనలేక ఇచ్చి చివరికి వాళ్ళ ప్రాణాల మీదకు తీసుకొస్తున్నటువంటి ఘటనలు అనేకం చూస్తున్నాం. చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది వ్యూవర్స్కి. ఇది ఒక డిస్క్లైమర్. మనం చూపిస్తున్నటువంటి ఈ వీడియోస్ చూడ్డానికి కష్టంగా ఉంటాయి, కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్. కానీ పరిస్థితిని మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మరొకసారి మీరు జాగ్రత్త పడతారని ఆర్టీవీ కోరుకుంటోంది. అందుకే మీకు ఈ వీడియోస్ని మేము చూపించాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ప్రాపర్గా. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎవరు, ఈ ప్రమాదం ఎలా జరిగింది, తర్వాత పరిస్థితి ఏంటి అని తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రిషియా మనతో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ చూస్తుంటే సిపిఆర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వాళ్ళకి అంటే చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు? రాజేంద్ర నగర్ అత్తాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్ ఓవర్ టర్న్ అవ్వడం, అదే కాకుండా 4 యూత్ మైనర్ పిల్లలు ఇంజూర్ అవ్వడం అయితే జరిగింది. మైనర్లు కారు నడపడం, బీభత్సం సృష్టించడం అంతా కూడా ఉధృతం క్రియేట్ అయిన పరిస్థితి. ఏదైతే ఉప్పర్పల్లి పిల్లర్ నంబర్ 173 వద్ద కూడా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఓవర్ టర్న్ అవ్వడం, డివైడర్ ని గుద్దుకోవడం, వెంటనే కారు కూడా నుజ్జు అయిన పరిస్థితి. ఎయిర్ బ్యాగ్స్ అంతా కూడా బయటికి రావడం, దాదాపు 4 మైనర్ పిల్లలు కూడా
తీవ్రమైన గాయాలతో బయటపడ్డారని తెలుస్తుంది. కొద్దిపాటిల్లోనే ఎస్కేప్ అయిపోయారని తెలుస్తుంది. అదే కాకుండా TS07HP5004 నరేష్ కుమార్ అనే వ్యక్తి ఓనర్ పైన అయితే ఈ కారు రిజిస్టర్ అయిన పరిస్థితి. దాదాపు చలాన్లు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. డేంజరస్ డ్రైవింగ్ తో పాటు మరో చలాన్ కూడా ఉందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. చాలా డేంజర్ గా వీళ్ళు నడుపుకుంటూ వస్తూ మద్యం సేవిస్తూ యూత్ అదే మైనర్ పిల్లలు మద్యం సేవించడమే కాకుండా వాహనాలు నడపడం అనేది కూడా సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, లేదంటే మైనర్ పిల్లలే తల్లిదండ్రులు పడుకున్న సమయంలో కీస్ దొంగతనం చేయడం, ఇదంతా కూడా తరచు జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళని సిపిఆర్ చేయడము, ఒకవైపు వాళ్ళని రక్షించడానికి కూడా స్థానికులు ప్రయత్నించారు. వెంటనే హుటాహుటిన పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం, దాని తర్వాత వెంటనే అక్కడ నుంచి స్థానిక హాస్పిటల్ కి తరలించారని తెలుస్తుంది. అక్కడ స్థానికులు కూడా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో ఆ నలుగురు కూడా తీవ్రమైన గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. అత్తాపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా పోలీసులు స్టేషన్ కి పిలిచి, అదే కాకుండా ఒకవైపు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళ పైన, కుటుంబం పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మైనర్ పిల్లలు కారు ఎలా తీసుకున్నారు, ఎవరిచ్చారు వాళ్ళకి, లేదంటే కీస్ ఎక్కడన్నా కనిపిస్తే వీళ్ళు దొంగతనంగా తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళందరూ కూడా గాన నిద్రలో ఉన్న టైంలో వీళ్ళు ఆ కీస్ తీసుకొని బయటకు వచ్చేసారా, మద్యం ఎక్కడ సేవించారు, వీళ్ళకి మద్యం కొనుగోలు చేయడానికి ఏ బెల్ట్ షాప్ లో వీళ్ళు కొనుక్కున్నారు, అసలు మైనర్ పిల్లలకి ఏ షాప్ లో వీళ్ళకి మద్యము సరఫరా చేశారన్న విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఇక్కడ రెండు కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు ముఖ్యంగా మైనర్లు కారు తీసుకొని రోడ్ల మీదకి రావడం, రెండోది మద్యం తాగి ఉన్నారు అంటూ కూడా తెలుస్తోంది. రెండు అతిపెద్ద తప్పులు మైనర్లు చేయకూడని, ఒకవేళ మన సమాజంలో చాలామంది అన్ఫార్చునేట్లీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి రెండు దారుణమైనటువంటి పరిస్థితులే. ఈ రెండు పరిస్థితుల్లోనూ వీళ్ళు వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే కాదు, సామాన్య ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఎంతో నష్టాన్ని మిగులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మైనర్లకు మద్యం ఎలా అమ్ముతున్నారు అసలు? ఖచ్చితంగా చాలా చోట్ల, కొన్ని చోట్ల, కొన్ని పబ్బుల్లోనో లేదంటే కొన్ని షాప్స్ దగ్గర, వైన్ షాప్స్ దగ్గర మైనర్లకు సంబంధించి వయసు అడుగుతున్నప్పటికీ కూడా చాలా చోట్ల వాళ్ళ బిజినెస్ కోసం మైనర్లు వెళ్ళినా సరే మద్యం అమ్ముతున్నారు, మైనర్లకి సిగరెట్లు అమ్ముతున్నారు. మరోవైపు మైనర్లని తెలిసి కూడా కార్లు ఇస్తున్నారు, బైక్లు ఇస్తున్నారు, ఇంట్లో పేరెంట్సే కొనిస్తున్నారు. అంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడం కాదా? ఏదో పిల్లలు అడిగారులే అని చెప్పేసి వాళ్ళకి కొంత సర్ది చెప్పాలి తప్ప, లేదు వాళ్ళు గొడవ చేస్తున్నారనో వాళ్ళు బాధపడుతున్నారనో ఇలా కార్లు కొనిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? తర్వాత ఇదిగో ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పగలుగుతారు? ఎవరు సమాధానం చెప్తే మాత్రం జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చగలుగుతారు? త్రుటిలో వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడ్డారు, పెను ప్రమాదం నుంచి, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగారు. స్థానికులు వాళ్ళని రక్షించారు కాబట్టి, స్థానికులు వెంటనే సిపిఆర్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో అందరం ఊహించగలం కదా. ఎంత భారీ నష్టం! ఆ తల్లిదండ్రులకు జీవితాంతం కడుపు కోత, నిండు ప్రాణాలు బలయ్యాయి, బంగారు భవిష్యత్తు నాశనం అయిపోయేది. ఆర్టీవీ ఇలాంటి కష్టమైనటువంటి, చూడడానికి చాలా కష్టంగా అనిపించేటువంటి విజువల్స్ని కూడా చూపించడానికి కారణం అదే. ప్రతి పేరెంట్స్ ఇవి చూడాలి, వాళ్ళకి తెలియాలి. రేపు పిల్లల సరదాల కోసం మనం మితిమీరి, శృతి మించి వాళ్ళకి కనుక కార్లు, బైక్లు కొనిస్తేనో లేదంటే లగ్జరీని కనుక వాళ్ళకి అలవాటు చేస్తే, వాళ్ళని ఏదో ఒక స్టేజ్లో కంట్రోల్ చేయలేకపోతే ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలి, పబ్లిక్ తెలియాలనేదే మా ఉద్దేశం. మరోవైపు మైనర్స్కి ఆల్కహాల్ అమ్ముతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. చాలా షాపుల్లో, చాలా బార్స్ అండ్ రెస్టారెంట్లో వయసు భేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఎవరు వెళ్ళినా సరే మద్యాన్ని అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని పబ్స్లో చాలామంది మైనర్స్ని అలౌ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అలాంటి విషయాల్లో రెగ్యులర్గా రైడ్స్ జరుగుతూ ఉండాలి, రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ జరగాలి, కఠిన చర్యలు తీసుకోవాలి అలాంటి వాళ్ళ మీద. అప్పుడే ఇలాంటి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి మైనర్లు ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఉంటారు. ఇది తల్లిదండ్రులది అతిపెద్ద బాధ్యత. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మీ పిల్లలు మారం చేశారనో, మీ పిల్లలు ఆశపడుతున్నారనో, మీ పిల్లలు సంతోషపడతారనో ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్లు పిల్లలకు అలవాటు చేయకండి. మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే. కార్లు, బైక్లు లాంటివి చాలా ప్రమాదం. హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, అంటే మేజర్ లైన్ ఎంత మాత్రం యాక్సిడెంట్స్ అవుతాయి ఖచ్చితంగా. వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, అవుతాయి. కానీ చిన్నపిల్లలు కదా పాపం, ఎక్కువ ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది, టెంప్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వయసులో చాలా వేగంగా వెళ్ళిపోవాలి, చాలా ఫీట్స్ చేయాలి, అడ్వెంచర్స్ చేయాలి, స్టంట్స్ చేయాలి, ఇలాంటి రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు అర్థం కాదు పాపం, తెలియని తనం అవ్వచ్చు, ఇమ్మెచ్యూరిటీ, ఏం నష్టం జరుగుతుందనేది ఊహించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ ఉద్రేకంలోనూ ఆ ఆనందంలోనూ. కారో బైకో దొరికిందంటే మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఎన్ని ప్రాంతాల్లో బైకుల మీద స్టంట్స్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకుని, ప్రజల ప్రాణాలు తీసి, లేదంటే ప్రాణాలు పోకపోయినా కొంతమందికి కాళ్ళలో చేతిలో పూర్తిగా బాగా డ్యామేజ్ అయిపోయి జీవితాంతం వాటి వల్ల సఫర్ అవుతున్నారు. తర్వాత చాలామంది రిగ్రెట్ అయ్యేది, పేరెంట్స్ అయినా సరే లేదంటే ఆ మైనర్లు అయినా రిగ్రెట్ అయ్యేది ఒక్కటే, అరే ఎందుకు అలా చేశాను నేను, ఆ ఒక్క క్షణం ఆ ఉద్రేకాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే అయిపోయేది కదా, కొంచెం నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే అయిపోయేది కదా, జీవితాంతం సంతోషంగా ఉండగలిగేవాడిని, అలాంటి బైక్లు కార్లు తిరగగలిగేవాడిని అని ఎంతమంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో తెలీదా? ఎంతమంది యువకులు, ఎంతమంది పేరెంట్స్ రిగ్రెట్ ఫీల్ అవడం లేదు? ఈ అంశం మీద మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మైనర్స్కి మద్యం అమ్మడం, వాళ్ళు ఎక్కడ మద్యం తాగారో తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి కొన్నారో తెలుసుకోవాలి, వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ జరగాలి. ఇలాంటి విషయాల్లో అధికారులు చాలా కఠినంగా ఉండాలి. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు ఇలా వెహికల్స్ మైనర్లకి కార్లో బైక్లో ఇచ్చినటువంటి పేరెంట్స్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాలి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఫైన్ వేయాలి, పనిష్మెంట్ చేయాలి, ఏదైనా సరే చట్ట ప్రకారం ఎలా అయితే అలా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి విషయాల్లో కంట్రోల్ వస్తుంది. ఖచ్చితంగా మరింతమంది ప్రాణాలు పోకుండా ఉంటాయి. నిర్లక్ష్యంగా బిహేవ్ చేసి ఇలా వ్యవహరించే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడకుండా ఉంటారు, ఆ పిల్లల ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఉంటారు, బయట పబ్లిక్ ప్రాణాలు పోగొట్టకుండా ఉంటారు, పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఏ రకంగా చూసినా సరే నష్టం, డిస్ట్రక్షనే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మైనర్లకు ఇలా విచ్చలవిడిగా మద్యం దొరకడం ఏంటి? మైనర్లకు ఇలా కార్లు, పెద్ద పెద్ద బైక్లు ఇచ్చి వాళ్ళ ప్రాణాల మీదకు తెస్తున్నారు చాలామంది. పేరెంట్స్ బాధ్యత కూడా అందులో లేకపోలేదు. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.